అశ్వపతి మహారాజు, సావిత్రి ఇద్దరు. అశ్వపతి మహారాజు చేసే యోగంతో రకరకాల నిమ్న తలాలు, లోయర్ వరల్డ్స్, హైయర్ వరల్డ్స్ ప్రయాణం చేస్తాడు. ఇవన్నీ ప్రయాణం చేసుకుంటూ దివ్యమాతను చేరతాడు. దివ్యమాతను చేరి దివ్యమాతను క్రిందకి దిగి రావాలంటాడు భూమి మీదకి. అంటే భూమి మీద ఉన్న ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ మరణము, మనుషులు పడే బాధలు ఇవన్నీ నశించిపోవాలమ్మా, నువ్వు దిగి రావాలి, అది నువ్వు ఆ కార్యం నువ్వు చేపట్టాలి అంటాడు. దివ్యమాత చెప్తుంది భూమి మీద ఇంకా సిద్ధంగా లేదు, భూమి సిద్ధంగా లేదు, భూమి మీద పరిస్థితులు సిద్ధంగా లేవు, సమయం ఆసన్నమైనప్పుడు నేను తప్పకుండా దిగి వస్తాను అంటాడు. కానీ అశ్వపతి మహారాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. గట్టిగా దివ్యమాతను ఒత్తిడి చేస్తాడు. చివరకు దివ్యమాత లొంగాల్సి వస్తుంది, దిగి వస్తుంది, సావిత్రిగా రూపం తీసుకుంటుంది. అంటే ఇలాంటి శక్తి, దివ్యమాతనే క్రిందకి తీసుకొచ్చే శక్తి అశ్వపతి మహారాజుకి ఎలా వచ్చింది? కేవలం యోగ సాధనతోనే. మరి అలాగే సావిత్రిని చూస్తే, సావిత్రి విధి, ఆ దుర్విధి అన్నది ఎలాంటిది? సావిత్రి విధి శ్రీ అరవిందులు సావిత్రిలు అంటారు, ఫిక్సింగ్ ద డూమ్ నో పవర్ కుడ్ ఎవర్ రివర్స్ అన్లెస్ హెవెన్స్ విల్ ఇట్ సెల్ఫ్ కుడ్ చేంజ్ ఇట్స్ కోర్స్. అంటే స్వర్గ సంకల్పము తనంతట తను మారుస్తే తప్ప, ఆ క్రమాన్ని మారుస్తే తప్ప ఏ శక్తి కూడా దాన్ని తలక్రిందులు చేయలేదు. స్వర్గ సంకల్పం భగవంతుడే తలుచుకుంటే తప్ప ఏ శక్తి కూడా తలక్రిందులు చేయలేదు దాన్ని. సావిత్రి విధి ఏంటి? సత్యవంతుడు మరణించడం అన్నది సావిత్రి విధి. ఆ విధి మరి ఎవరూ మార్చలేరు, కేవలం భగవంతుడు అయితే తప్ప. అలాంటి దుర్విధిని, అలాంటి మృత్యువునే మార్చేస్తుంది సావిత్రి. సావిత్రి యోగ సాధనతో ఇవన్నీ చైతన్య తలాలన్నీ దాటుకుంటూ సత్య చైతన్యాన్ని, సుప్రీం కాన్షియస్నెస్ ని చేరుకుంటుంది. అక్కడ మొత్తము మృత్యువే పూర్తిగా పరివర్తన చెంది, ఇది మీకు ముందు ముందు వస్తుంది. సావిత్రి జరుగుతూ ఉంది కదా మీకు ఇప్పుడు, 7th book లో ఉన్నట్టున్నారు సావిత్రి. చివరకు చివరికి ఏం చేస్తుంది సావిత్రి? మృత్యువునే పరివర్తన చెంది, అంటే మృత్యువే మారిపోయి భగవంతుడిగా మారిపోతాడు మృత్యువు. అంతటి గొప్ప శక్తి మరి సావిత్రికి ఎక్కడొచ్చింది అంటే ఆ సుప్రీం కాన్షియస్నెస్ ని, దాన్ని చేరటం వల్ల. ఆ స్థాయిలో ఎలా ఉంటుందంటే ఎలాంటి వైరుధ్యాలు ఉండవు, ఈ బాధ, దుఃఖము, మృత్యువు ఇవేవి ఉండవు. అంత ఆనందం ఉంటుంది, అంత కాంతి, ఆనందము, సామరస్యత. అక్కడంతా అనేకంగా ఉన్నా కూడా ఒకదానికొకటి వ్యతిరేకించుకోకుండా ఏకత ఉంటుంది, సామరస్యంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనది అందరం ఇంతమంది మేము ఉన్నాము, ఇన్ని రకాలుగా ఉంటాము. నేను వేరు, ఆమె వేరు, అతను వేరు, ఆ చెట్టు వేరు, ఆ పుట్ట వేరు, ఈ గోడ వేరు, ఈ జంతువు వేరు, ఈ రకంగా డివిజివ్ నేచర్తో ఉంటాం. కానీ అక్కడ అన్ని అనేకంగా ఉన్నా కూడా ఒకే ఏకతతో, ఒకే ఒక సామరస్యంతో ఉంటాయి. ఇది అక్కడ సుప్రీం కాన్షియస్నెస్ లో ఉన్న స్థితి. అయితే విశ్వంలో మరి అన్నీ విప్పుకోబడతాయి, అన్నీ అన్ఫోల్డ్ అవుతాయి. కానీ ఏ క్రమంలో, ఏ విధంగా అనేది ఆ పరమాత్మ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి మన సాధారణ చైతన్యానికి అందవు. ఏ రకంగా ఇవి అన్ఫోల్డ్ అవుతాయి అన్నది మన చైతన్యానికి అందవు. అందుకే వాటిని ముందుగా ఊహించడం కూడా కష్టం. మనం చైతన్యంతో అక్కడికి చేరుకోగలిగితే అంతా అక్కడుంది, సంపూర్ణంగా, నిశ్చలంగా, శాశ్వతంగా అక్కడ పైన సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. మరి ఇదంతా మనకు సాధ్యమవుతుందా? ఇది చిన్న విషయం కాదు కదా. మరి అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. దానికే మదరు శ్రీ అరవిందులు మనకు చెప్తారు, నిజాయితీతో కూడిన ఆకాంక్ష. ఆస్పిరేషన్ లో ముఖ్యంగా ఉండాల్సింది సిన్సియారిటీ, సిన్సియర్ ఆస్పిరేషన్. ఆ నిజాయితీతో కూడిన ఆకాంక్ష. మనమేమో పుస్తకాలు చదవాల్సిన పని లేదు, చదువులు చదవాల్సిన పని లేదు, పెద్ద పెద్ద గ్రంథాలు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. కానీ ఆకాంక్ష, నిజాయితీతో కూడిన ఆకాంక్ష, తీవ్రమైన ప్రార్థన, ఈ రెండు ఉంటే అన్ని ఏదైనా కూడా సాధ్యమవుతాయి. దీనికి మనకు మహాభారతంలో ఆది పర్వంలో మాండవ్యముని కథ ఉంది. మాండవ్యముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఆ ప్రదేశపు రాజు భవనంలో వీళ్ళు దొంగలు అనేవాళ్ళు నగలను దొంగలిస్తారు. ఆ రాజు భవనం నుంచి నగలు దొంగలించేసి పారిపోతారు. పారిపోతే సైనికులు వచ్చేసి వాళ్ళని వెంటబడుతూ వస్తారు ఆ దొంగలని. ఆ దొంగలు వచ్చి ఇక్కడ మాండవ్యముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మాండవ్యముని పర్ణశాలకు వస్తారు. అక్కడికి వచ్చి ఆ ముని దగ్గర నగలు పడేసి వాళ్ళు వెళ్ళిపోయి లోపల కుటీరంలో దాచిపెట్టుకుంటారు, ముని కుటీరం. వీళ్ళు, ఈ సైనికులు వాళ్ళని వెంటబడుతూ వస్తారు కదా, సైనికులు వచ్చేసి ఆ ముని దగ్గరకు వచ్చి మునిని అడుగుతారు, ఇలా దొంగలు వచ్చారా, నగలు పెట్టారా. అయితే ఆయన కళ్ళు తెరవడు, ధ్యానంలో ఉంటాడు, ఆయన సమాధానం చెప్పడు. దాంతో సైనికులు అక్కడంతా వెతికి లోపల చూస్తే నగలు దొరుకుతాయి, అలాగే వీళ్ళు దొంగలు దొరుకుతారు. ఆ సైనికులు ఏమనుకుంటారు, ఈ ముని పాత్ర కూడా ఉంది ఇందులో, అందుకే ఇతనేం పలకటం లేదు అని
మునిని, మాండవ్య మునిని ఆ వీళ్ళ దొంగలని తీసుకెళ్తారు. తీసుకెళ్లి రాజు దగ్గరికి తీసుకెళ్లి చెప్తారు. అంటే రాజు వీళ్ళు ఎవరు ఏమి అన్నది చూడడు. చూడకుండా వాళ్ళకి దొంగతనం చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష ఏంటి అంటే మేకుల మీద పడుకోబెట్టడం రాత్రంతా. ఉదయానికి చనిపోతారు వాళ్ళు. సరే రాత్రంతా వాళ్ళని మేకుల మీద పడుకోబెడతారు. అయితే ఉదయాన్నే సైనికులు వచ్చి చూస్తానే వాళ్ళకి ఏం ఆశ్చర్యం కలిగిస్తుందంటే మాండవ్యమ్మని కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు మేకుల మీద కూర్చొని. కూడా మిగిలిన వాళ్ళు చనిపోయినా ఆయన అలాగే ఉంటాడు. అప్పుడు వాళ్ళు భయంతో పరిగెత్తుకుంటూ పోయి రాజుకి ఈ విషయం చెప్తారు. రాజు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి మునిని చూసి తప్పు అయిపోయింది మహర్షి, మీరెవరో తెలియక నేను మీకు శిక్ష వేశాను, అది నన్ను క్షమించండి అది అంటాడు. అప్పుడు ముని అంటాడు, నువ్వెవరు నాకు శిక్ష వేయడానికి? నువ్వెవరు? నాకు శిక్ష వేసింది యమధర్మరాజు. వెళ్ళి ఆయన్ని అడుగుతాను, యమధర్మరాజుని అడుగుతాను నాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు అని యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడు. అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నువ్వు గత జన్మలలో 4-5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ తుమ్మెదలను, తూనీగలు, బటర్ఫ్లైస్ అంటారు కదా, వాటిని ముళ్ళులతో గుచ్చుతూ ఉంటివి, దానికని నీకు ఇప్పుడు ఈ శిక్ష వేయాల్సి వచ్చింది అని చెప్తాడు యమధర్మరాజు. అంటే మాండవ్యమిని ఎప్పుడో 4-5 సంవత్సరాల వయసులో, అంటే అప్పుడు పిల్లలకి ఆ జ్ఞానం ఉండదు, అజ్ఞానంతో చేస్తారు పనులు, తెలిసి చేయరు. అజ్ఞానంతో ఒక చిన్న బాలుడిగా చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష ఇప్పుడు అని చెప్పేసి ఆయనకున్న శక్తితో యమధర్మరాజును శపిస్తాడు, ఒక దాసికి జన్మించాలని చెప్పి. ఆ రకంగా మనకు మహాభారతంలో విదురుడుగా యమధర్మరాజు జన్మిస్తాడు. అంటే ఆయనకు మాండవ్యమునికి అంతటి శక్తి ఎలా వచ్చింది? ఆయన చేసే తపస్సుతో. కాబట్టి ఈ ప్రార్థన, మనకు ఆకాంక్ష, ఇవి చాలా చాలా ముఖ్యమైన. ఏదైనా కూడా సాధించవచ్చు వాటితో. తగినంత ఆకాంక్ష ఉండాలి, తీవ్రమైన ఆకాంక్ష, తీవ్రమైన ప్రార్థన ఉండాలి. అది కూడా ఈ ప్రార్థన ఆకాంక్ష మన మానవ స్వభావానికి మాత్రమే ప్రసాదించబడిన అద్భుతమైన వరం. ఇది జంతువులు చేయలేవు. జంతువులు ఆకాంక్షిస్తాయా? ఆకాంక్షించలేవు. ప్రార్థన చేస్తాయా? చేయలేవు. మనం మనకన్నా క్రింద ఉన్న జంతువులు చేయలేవు, మనకన్నా పైన ఉన్న దేవతలు కూడా చేయలేరు. ఒక్క మానవులకు మాత్రమే ఈ ఆకాంక్ష అన్నది భగవంతుడు ఇచ్చిన వరం. కాకపోతే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది మనము తెలుసుకోవాలి. విశ్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అంటే మన మానసిక సూత్రాల నుంచి మనము బయటికి రావాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్కి వీళ్ళకు యుద్ధాలు, ఇజ్రాయెల్కి యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే వాటిని మేధావులంతా కూర్చొని ఎన్ని రకాలుగానో విశ్లేషిస్తూ ఉంటారు. ఎంత విశ్లేషించినా కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనేది మానవ మేధకు అది అర్థమయ్యేది కాదు. వాటి పరిణామం ఏంటి, వాటి వలన ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అదే శ్రీ అరవిందులు ఎస్ఎస్ఆర్ గీతలో కురుక్షేత్ర యుద్ధం గురించి అంటారు, రుద్రునికి చెల్లించవలసిన రుణము ఇంకా ఉంది అని. రుద్రుడు అంటే ఎవరు? శివుడి ఇంకో అవతారం. రుద్రుడు అంటే ఎవరు? శివుడి నాశనం చేసే అవతారం రుద్రుడు. శివుడే కానీ వినాశనం చేసే అవతారం. సో ఇక్కడ రుద్రునికి చెల్లించాల్సిన రుణం ఉందంటే కురుక్షేత్ర యుద్ధము ఆ రోజు ఆ రకంగా జరగాల్సి ఉంది, వినాశనం జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది అని చెప్తారు. సో ఈ రకంగా మనము ఇప్పుడు ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా, ఈ వ్యతిరేకతలు బయట ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మన మానవ మేధకు అది అర్థం కాదు. ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మన చైతన్య స్థాయి ఉన్నతం చేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనం కేవలం ఒక్క క్షణం, ఒక చిన్న క్షణం సంపూర్ణమైన నిజాయితీతో కూడిన ఆకాంక్షతో, నేను చెప్పినట్టుగా పూర్తి సిన్సియారిటీతో ఉన్న ఆకాంక్షతో, తీవ్రమైన ప్రార్థనతో ఒక్క క్షణం జీవిస్తే, ఒకే ఒక్క క్షణం, ఎక్కువ అవసరం లేదు, ఒక్క క్షణం తీస్తే అది గంటల తరబడి ధ్యానం చేయడం ద్వారా తెలుసుకునే దానికన్నా ఎక్కువ తెలుసుకుంటాం. గంటల తరబడి మనం ధ్యానం చేసేదానికన్నా ఒక్క క్షణం అయితే నిజాయితీ గల ఆకాంక్ష, తీవ్రమైన ప్రార్థన, ఇది ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. సరే, మనం కర్మ అనే గొలుసుతో కట్టబడి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ అప్పుడప్పుడు మరి మదర్ గ్రేస్, డివైన్ గ్రేస్ అన్నది పనిచేస్తుందా? అది కర్మకు విరుద్ధంగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఉదాహరణకి మన జీవితంలో ఏదో కష్టం వచ్చింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే క్యాన్సర్ లాంటి అనారోగ్యం ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి దాన్ని గ్రేస్తో రద్దు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా రద్దు చేసుకోవచ్చు. అంటే దైవ కృప అనేది కర్మకు పూర్తిగా విరుద్ధమైనది. ఎలా అంటే ఎండలో పెట్టిన వెన్నలాగా అది కర్మను కరిగించేస్తుంది. ఈ వెన్న
మన కర్మ అయితే దైవ కృప అన్నది సూర్యకాంతిలాగా దాన్ని మొత్తంగా కరిగించేస్తుంది. అది ఎలా ఉంటుంది అని అంటే దాని ఫలితము మనకు పెద్ద యాక్సిడెంట్ జరగాల్సి ఉంది, అదేదో చిన్నగా తప్పిపోతుంది. మనం మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడతాము, కింద పడాల్సి ఉంది, అది కాలు ఫ్రాక్చర్ కావాల్సి ఉంది, కానీ చిన్నగా కాలు బెనికి అది తప్పిపోతుంది. గొప్ప అనారోగ్యం మనకు వస్తుంది, క్యాన్సర్ లాంటిదే వస్తుంది, కానీ అది ఇనిషియల్ స్టేజెస్లోనే నయం అయిపోతుంది. ఈ రకంగా గ్రేస్ అన్నది మారుతుంది. కర్మని ఈ రకంగా మనము కరిగించుకోవచ్చు. మనకు శివపురాణం నుంచి మార్కండేయుని కథ ఏ రకంగా తన కర్మను తప్పించుకుంటాడు అన్నది ఉంది. మార్కండేయుడు 16 సంవత్సరాలకే చనిపోతాడు అని చెప్పి అతని విధి అది. అయితే అతనికి చిన్నప్పటి నుంచే తెలుసు తను 16 సంవత్సరాలకు చనిపోతాడు అని. చిన్నప్పటి నుంచి శివభక్తితో పూర్తిగా శివనామం జపించుకుంటూ ఉంటాడు. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత యమభటులు అతన్ని తీసుకోవడానికని వస్తారు. వస్తే ఇతను ఏం చేస్తాడు, శివలింగాన్ని గట్టిగా పట్టుకొని మహామృత్యుంజయ మంత్రం జపించుకుంటూ ఉంటాడు. ఇంకా యమభటులు ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయి యమధర్మరాజుకు చెప్తారు. మళ్ళీ యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వచ్చి ఈయనను తీసుకోవాలనుకుంటాడు, కానీ అది సాధ్యం కాదు. అప్పుడు ఆ పాశం వేస్తాడు. పాశం ఏమైతుంది, మన శివలింగానికి చుట్టుకుంటుంది. అప్పుడు శివుడికి కోపం వచ్చి ప్రత్యక్షమయ్యి మార్కండేయుని భక్తికి మార్కండేయుని చిరంజీవిగా వరమిస్తాడు మార్కండేయునికి. సో ఆ రకంగా గ్రేస్ అనేది, దైవ కృప అనేది చివరకు మార్కండేయునికి మరణం రావాల్సింది 16 సంవత్సరాల్లో, అది చిరంజీవిగా మార్చేసింది. కాబట్టి ఈ గ్రేస్ అన్నది చాలా గొప్పది. ఇది కూడా ఎలా వస్తుంది అంటే, మనం ఈ ఆకాంక్ష, ఈ ప్రార్థన ఉన్నప్పుడు మనలోకి సమస్తాన్ని మార్చివేసే ఒక శక్తిని, అంతను మార్చేసే ఒక శక్తిని, ఆ కృపను ఆహ్వానిస్తాం. ఎప్పుడు దాన్ని ఆహ్వానించగలుగుతాము అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆకాంక్ష, దానికి కావాల్సింది తీవ్రమైన ప్రార్థన. ఇంకా తర్వాతది నియతివాదం, డిటర్మినిజం.